Good evening. In the last class ఇంతకు పూర్వం క్లాసులో నేను అకౌంటింగ్ సిద్ధాంతాలు, అకౌంటింగ్ భావనల గురించి తెలియజేశాను. ఇప్పుడు అతి ముఖ్యమైనది, అందరికీ ఉపయోగపడేది అయిన అకౌంటింగ్ స్టాండర్డ్స్, అకౌంటింగ్ ప్రామాణికాల గురించి తెలియజేయడం జరుగుతున్నది. ముందుగా అకౌంటింగ్ అంటే ఏంటి? ఒక వ్యాపారం తాలూకు భాషనే మనం అకౌంటింగ్ అంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళీ మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. నెక్స్ట్, ప్రామాణికం అంటే ఏంటి? ప్రామాణికం అంటే ఇది ఎటువంటి మార్పు లేకుండా నిశ్చలంగా ఉండే దాన్నే ప్రామాణికం అని పిలుస్తారు. దాన్ని ఇంగ్లీష్లో స్టాండర్డ్ అంటాం. ప్రతి వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముగింపు లెక్కలు తయారు చేసుకుని, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఈ అకౌంటింగ్ పాలసీస్ కానీ, పద్ధతులను కానీ, విధానాలను కానీ ఎవరి మట్టుకు వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ తయారు చేసిన ముగింపు లెక్కలకి ప్రామాణికం అనేది ఎక్కడా లేదు, ఎక్కడా ఉంచుకోలేదు. అందుకని ఈ ప్రామాణికాలు తప్పనిసరిగా మనకి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రామాణికాలను ఆధారంగా చేసుకుని మనం చేసే పద్ధతులు, యాక్చువల్గా మనం చేసే పద్ధతుల్ని మనం ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకోవచ్చు, అంటే సరిపోల్చుకోవచ్చు. దీని ద్వారా మనకి ఏంటంటే అనేకమైన విభేదాలు వేరియేషన్స్ అనేవి తెలుస్తాయి. ఈ విభేదాలకు రావడానికి గల కారణం ఏంటి? మనం చేసే పని వేరుగా ఉందా, లేకపోతే ప్రామాణికమే తప్పుగా ఉందా అనేది తెలుసుకుని ఆ విభేదాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకునే రీతిలో ఉండడానికి తప్పనిసరిగా ఈ అకౌంటింగ్ ప్రామాణికాలు అవసరం. దీంట్లోనే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 1972 సంవత్సరం వరకు అకౌంటెంట్లు వారికి ఇష్టమైన పద్ధతుల్లో, వారికి ఇష్టమైన విధానాల్లో ఈ అకౌంట్స్ రాసి, తద్వారా అంకణాన్ని, తద్వారా ముగింపు లెక్కల్ని తేల్చి ఎవరికి వారు సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రామాణికం అనేది ఒకటి ఉండాలి. ఈ ప్రామాణికంతో ద్వారా ముగింపు లెక్కలను ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా తెలియజేయచ్చు అనేది తీసుకుని మొత్తం 9 దేశాలు 16 అకౌంటింగ్ వ్యక్తులు కలిసి ఈ ప్రామాణికాలని తయారు చేయడం జరిగింది. దీన్ని అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రామాణికాలు అని పిలవడం జరిగింది. ఈ అకౌంటింగ్ ప్రామాణికాలని తయారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ అని పిలుస్తారు. తెలుగులో అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రామాణికాల కమిటీ అని కూడా తెలుగులో పిలుస్తారు. ఇది 1973 సంవత్సరం 21 ఏప్రిల్ 1973 సంవత్సరంలో ప్రారంభింపబడింది. దీని తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రామాణికాలను తయారు చేసి ఆ ప్రామాణికాల ద్వారా వ్యక్తులు అంటే ఇన్ని అకౌంటెంట్స్, ఇక్కడ వ్యక్తులు అనే పదం వచ్చినప్పుడు అకౌంటెంట్స్ అనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంటెంట్స్ ఏ విధంగా ముగింపు లెక్కలను తయారు చేయాలి, ముగింపు లెక్కలు తయారు చేయడం అంటే లాభ నష్టాల ఖాతా, ఆస్తప్పుల పట్టిన ఏ విధంగా తయారు చేయాలి అనేది ఎక్కువగా వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ అకౌంటింగ్ ప్రామాణికాల ద్వారా అకౌంటెంట్లు ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేస్తే అతి శీఘ్రంగా వాళ్ళకి లాభ నష్టాల ఖాతా కానీ, ఆస్తప్పుల పట్టిని కానీ తయారు చేయడం జరుగుతుంది అనేది తెలియజేయడానికి. అదేవిధంగా ఈ ముగింపు లెక్కలు
వేరే పద్ధతిలో ఏ విధంగానైనా తయారు చేయొచ్చా, ఏ పాలసీల ద్వారా, ఏ ప్రొసీజర్స్ ద్వారా ఈ ముగింపు లెక్కలు తయారు చేయొచ్చా అనేది కూడా తెలుసుకోవచ్చు. దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అనేక దేశాల్లో ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ ప్రామాణికాలని ఆధారంగా చేసుకుని వారు తాలూకా వ్యాపారాల తాలూకా ముగింపు లెక్కల్ని రాయడం జరిగింది. ఇది మన దేశానికి కూడా వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ మన దేశానికి తీసుకురావడానికి రెండు ఇన్స్టిట్యూషన్స్ కారణభూతమయ్యాయి. ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా. ఈ రెండు సంస్థలు కలిసి ఒక కౌన్సిల్గా ఏర్పడి అది ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డుని వాళ్ళని కోరినప్పుడు ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు వాళ్ళు కొన్ని ప్రామాణికాలని మనకి ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడం కూడా మీ తాలూకా భారతదేశపు పరిస్థితులను బట్టి, కండిషన్స్ని బట్టి, ప్రొసీజర్స్ని బట్టి మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగనే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా మన దేశంలో గల వార్తక వాణిజ్య వ్యాపారాలు, కంపెనీలు, కార్పొరేషన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి దానికి సరిపోయేటట్టు ఈ ప్రామాణికాలని ఏర్పరచడానికి వాళ్ళు నిశ్చయించుకుని ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్ని ఇది చిన్నగా చెప్పాలంటే ASB అంటారు, అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు వాడు ఏంటంటే అంతర్జాతీయంగా ఉన్న ప్రామాణికాలను తీసుకుని మన దేశానికి సరిపడే విధంగా అనేక పరిశ్రమలకి, వ్యాపారాలకి, వాణిజ్యాలకి, ఇతర వ్యక్తులకి కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇతర వ్యక్తుల తాలూకా ఒపీనియన్స్ అంటే వాళ్ళ తాలూకా ఆలోచనలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఈ ఇతర వ్యక్తులు అని చెప్పాను. అది ఎవరంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, CBDT, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, నెక్స్ట్ ఆడిట్ జనరల్. ఈ వ్యక్తుల్ని అది ఇతర వ్యక్తులు అని అనుకుంటాం. ఈ ఇతర వ్యక్తులకి, సంస్థలకి, పరిశ్రమలకి వీటన్నిటికీ సరిపడే రీతిలో ఈ ప్రామాణికాలని తయారు చేయడం జరిగింది. ఈ ప్రామాణికాల తాలూకు అవసరం ఏంటి? అవి లేకపోతే మనం ఉండలేమా అంటే అవి లేకపోతే మనం ఉండలేము. ఎందుకంటే క్రమ పద్ధతిలో ఒక తగిన రీతిలో మనం అకౌంటింగ్ పద్ధతులను అవలంబిస్తున్నామా లేదా, ఏ విధంగా మనకి ముగింపు లెక్కలను తయారు చేయవచ్చు, ఏ విధంగా ఆర్థిక నివేదికలను తయారు చేయవచ్చు అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ అకౌంటింగ్ ప్రామాణికాలను మనం తీసుకోవాలి. అదేవిధంగా ఇతరత్ర పద్ధతుల ద్వారా కూడా మనం ముగింపు లెక్కలను తయారు చేయవచ్చా, ఏ విధంగా తయారు చేయవచ్చు అనే దానికి కూడా ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అంతేకాక ప్రామాణికాలను ఎప్పుడైతే ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని ఆధారంగా చేసుకుని మనం చేస్తున్న పనుల్లో ఉన్న వ్యత్యాసాలని, భేదాలని కూడా పరిగణలో తీసుకుని ఆ భేదాలను కానీ వ్యత్యాసాలను కానీ ఏ విధంగా మనం సెట్ చేయవచ్చు అనే దానికి కూడా ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇవి ఎటువంటి సందర్భంలోని కూడా న్యాయబద్ధంగా మనం ఆచరించే విధానాలకు లోబడే ఇది పనిచేస్తుంది తప్పించి దాన్ని ఎటువంటి సందర్భంలోని అది అతిక్రమించదు, జవదాటదు.
రెండోది, మనకి కావలసిన రీతిలో, మనకి కావలసిన పద్ధతిలో ఈ ముగింపు లెక్కలను తయారు చేయడం కానీ, వాటి తాలూకా ప్రాముఖ్యతను తెలియజేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోని సరే కన్ఫర్మిటీ అంటే నిర్దిష్టతని విడనాడకుండా మనం సజావుగా మనం చేస్తున్నామా లేదా అనేది కూడా తెలియజేస్తుంది. అదే విధంగా గవర్నమెంట్ వారికి కూడా సహాయకారిగా ఉంటుంది. అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, మన దేశ పురోగతికి ఈ వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా దోహదపడుతున్నాయి, అలాగే ఏ విధంగా మనం పన్నులు ఇతరత్ర అంశాలని ఆ పరిశ్రమల దగ్గర నుంచి వ్యాపారాల దగ్గర నుంచి మనం సంగ్రహించవచ్చు, తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి తెలియజేయడానికి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ తాలూకా ఉపయోగం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకేంటంటే కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత. అది ముగింపు లెక్కలను తయారు చేయడానికి కావాల్సిన ఏకాగ్రత. ఎందుకంటే ఏకాగ్రత అనేది లేకపోతే ఎటువంటి ముగింపు లెక్కలు తయారు చేయబడవు. ఏ వ్యక్తి అయినా సరే చిట్టాపద్దులు రాస్తాడు, ఆవర్జా ఖాతాలు వేస్తాడు, అంకణాలు తయారు చేస్తాడు, కానీ ముగింపు లెక్కల దగ్గరకు వచ్చేసరికి అతని తాలూకా కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పుల్ని జరగకుండా ఏకాగ్రతతో అది ఖాతాలని, ఆ ముగింపు నివేదికల్ని తయారు చేయడానికి ఇవి ఒక సాధనాలుగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ అకౌంటింగ్ ప్రామాణికాల తాలూకు ఆవశ్యకత ఎంతైనా ఉంది మనకి. ఈ ప్రామాణికాలను ఆధారంగా చేసుకునే ప్రస్తుత సమాజంలో పరిశ్రమలు కానీ, వాణిజ్యాలు కానీ, వర్తకాలు కానీ వాళ్ళ ముగింపు లెక్కల్ని ఒక క్రమ పద్ధతిలో, నిర్దిష్ట పద్ధతిలో సజావుగా సక్రమంగా తయారు చేయడం జరుగుతున్నది. సో దీనివలన మనకి తెలిసింది ఏంటంటే అకౌంటింగ్ ప్రామాణికాలు ఎప్పుడూ మనకి ఉండాలి. ఏదో ఒక ప్రామాణికం లేకపోతే మనం తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, సరిగా ఉన్నామా, సరిగా లేమా ఈ నివేదికలను తయారు చేయడంలో అనేది మనకి తెలుస్తుంది. అందుకనే ఈ అకౌంటింగ్ ప్రామాణికాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ, అకౌంటింగ్ ప్రామాణికాలు కానీ తప్పనిసరిగా మనం ఆచరించవలసిందే. దీంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ, ఎటువంటి మినహాయింపులు కానీ లేవు. తప్పనిసరిగా అందరూ దీనిని ప్రామాణికంగా తీసుకుని ఆచరించవలసిందే. నడుస్తున్న పరిశ్రమలు, నడుస్తున్న వ్యాపారాలు కాకుండా కొత్తగా వచ్చిన పరిశ్రమలు కానీ, కొత్తగా వచ్చిన వ్యాపారాలు కానీ తప్పనిసరిగా ఈ పద్ధతులను అవలంబించాలి. ఇక్కడితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. తర్వాత మీకు వచ్చిన డౌట్స్ కానీ, మీకు వచ్చిన సందేహాలు కానీ ఏదైనా సరే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ సబ్జెక్టులో కానీ, వేరే ఇతర సబ్జెక్టులో కానీ ఎటువంటి సందేహాలున్నా నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా శక్తికి మించి నేను వాటిని మీకు సజావుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాటి తాలూకా సమాధానాలు సజావుగా ఉండేటట్టు చూసి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ ఒక విన్నపం, నా ఈ క్లాసెస్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ శ్రీరామ్.